Yeah, good morning, students. Wait, no, wait, 1 minute. మీకు చూపించడం కోసం నేను దీన్ని జూమ్ చేస్తాను. ఎస్, సో చూడండి. సో ఈరోజు మీకు కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాను. ఏంటి? ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సర్వీస్ అండ్ రిపేర్. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సర్వీస్ అండ్ రిపేర్. అసలు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అంటే ఏంటి, వాటి సర్వీస్ రిపేర్ అంటే ఏంటి అసలు? సో ఇంట్రడక్షన్ చూడండి. దే ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విచ్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇన్ డే టు డే లైఫ్ సచ్ యాజ్. సో మన ఇళ్ళల్లో చాలా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి. అంటే ఎన్నో, మన ఇంట్లో మొత్తం ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రికల్ మీద చాలా నడుస్తుంది మనకి. మన డే టు డే లైఫ్లో ప్రతిదీ ఎలక్ట్రికల్ పరంగా ఏదో ఒకటి యూజ్ చేస్తూనే ఉంటాం. వాటిని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అంటారు. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనొచ్చు, ఎలక్ట్రికల్ యూటిలిటీస్ కూడా అనొచ్చు మనకి. సో డే టు డే ఎన్నో మనం లైఫ్లో ఎన్నో వాడుతున్నామని చెప్తున్నారు. సో ఏమిటవి? హీటర్స్. మన ఇంట్లో హీటర్స్ వాడతాం, వాటర్ హీట్ చేసుకోవడానికి, స్నానాలు చేయడానికి వాటికి వాడతాం. ఎలక్ట్రికల్ ఓవెన్స్ ఫుడ్ హీట్ చేసుకోవడానికి వాటికి వాడతారు మనకి. ఎలక్ట్రిక్ టోస్టర్ హిబ్యాట్ వాటికి వాడతారు. హాట్ ప్లేట్స్ అంటే మన ఇండక్షన్ స్టవ్ టైప్లో వస్తాయనండి అవి. సారీ. సో కాఫీ మిషన్స్ అంటే మనకి చాలా కంపెనీస్లో వాటిలో కాఫీ మిషన్స్ రెగ్యులర్గా పెడతారు వాటిని. గేజర్స్. హీటర్స్ అంటే మనకి ఇంట్లో హీట్ చేసుకోవడానికి వాడతారు కదా, అవి హీటర్స్. గేజర్స్ అంటే ఇవి కూడా వాటర్ హీటర్స్ కింద లెక్క వస్తాయి. మిక్సర్స్, మన ఇంట్లో మిక్సీస్, గ్రైండర్స్ అన్నాడు, మిక్సీస్, గ్రైండర్స్ వాడతాం. వాషింగ్ మిషన్స్ వాడతాం, ఎక్సెట్రా అనేక ఫ్రిడ్జెస్ ఉన్నాయి. నెక్స్ట్ టీవీస్ ఉన్నాయి. టీవీస్ అనేది ఎలక్ట్రానిక్ ఐటెంలోకి వస్తుంది. సో అది ఎలక్ట్రికల్ పరంగా పనిచేస్తుంది, అది ఎలక్ట్రానిక్ ఐటెంలోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకేముంటాయి? ఫ్రిడ్జ్ వాడుతున్నాం, వాషింగ్ మిషన్ వాడుతున్నాం, డిష్ వాష్ మిషన్స్ ఉంటాయి. ఇలా మన ఇంట్లో డైలీ లైఫ్గా చూసుకుంటే ఎన్నో ఎలక్ట్రికల్ వస్తువులని మనం వాడతాం డైలీ. దే డిఫర్ మచ్ యాజ్ అపిరెన్స్ అండ్ కన్స్ట్రక్షన్, బట్ దే ఆర్ ఆల్ డిపెండ్స్ ఫర్ దేర్ ఆపరేషన్ ఆన్ ఎలక్ట్రికల్. సో ఇది వీటి కన్స్ట్రక్షన్స్ అవనండి, వాటి యొక్క ఆపరేషన్ అవనండి, చాలా డిఫరెంట్. ప్రతిదానికి దేని సంబంధం ఉండదు. దాని యొక్క ఆపరేషన్ బట్టి దాని యొక్క ఎలక్ట్రికల్ పవర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. డీటెయిల్స్ ఆఫ్ సమ్ దీస్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ గివెన్ బిలో. సో కొన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ గురించి కింద మీకు అంటే 1 by 1 అంటే వాటిని ఎలా వాడాలి, వాటి ప్రోగ్రామ్ ఏంటి, వాటిలో రిపేర్స్ ఎలా వస్తాయి, వాటిలో ఫాల్ట్లు ఏంటి, సో ఈ విధంగా వాటిని డిస్మాంటిల్ ఎలా చేయాలి, దాన్ని మళ్ళీ అసెంబ్లీ అంటే వాటిని ఎలా విప్పాలి, ఎలా మళ్ళీ కలపాలి, అదేవిధంగా వాటిలో వచ్చే ఫాల్ట్లు ఏమేమి వస్తాయి, అవి మనం ఏ ఫాల్ట్లు చెక్ చేయాలి, ఈ విధంగా కొన్ని మీకు చెప్తూ జరుగుతుంది. సో హీటర్స్ అంటే ఎలక్ట్రికల్ ఐరన్ ఉంటుంది. నెక్స్ట్ కిటిల్స్ అంటే వాటర్ హీట్ చేసుకునే స్మాల్ కిటిల్స్ ఉంటాయి. రూమ్ హీటర్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఇన్ని మన ఫ్యాన్స్ ఉంటాయి. ఇంట్లో ఫ్యాన్ ఉంది, సీలింగ్ ఫ్యాన్ ఉంది, టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి వాటిని ఎలా రిపేర్ చేయాలి, ఏ విధంగా చేయాలి, వాటిని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా అసెంబుల్ చేయాలి, వాటిలో ఉండే ఇన్నర్ పార్ట్స్ ఏంటి, అన్నీ కూడా మీకు ఈ చాప్టర్లో వస్తాయి. ఓకే. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను ఒక్క ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మీద మాత్రం మీకు క్లాస్ చేశాను. సో దీని తర్వాత మీకు డైలీ 2 అప్లయన్సెస్ చొప్పున నేను నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మీకు త్వరగా మీకు ఒక 1 వీక్లో ఈ క్లాస్ అనేది అవగొట్టేస్తాం. ఎందుకంటే మీకు డైలీ 2 ఇచ్చానంటే త్వరగా అయిపోతుంది దీని మీద. ఓకే. సో చూడండి. నౌ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దిస్ హౌ టు రిపేర్ అండ్ సర్వీస్ అంటే ఎలా రిపేర్ చేయాలి, ఎలా సర్వీస్ చేయాలి. డిస్మాంటిల్ అండ్ అసెంబ్లీ అంటే ఎలా ఎప్పడం, ఎలా బిగించడం. టు మెయింటైన్స్ ద ఎలక్ట్రికల్ దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి మన ఇంట్లో ఉన్నప్పుడు అనే దాని మీద మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎలక్ట్రిక్ ఐరన్. సో ఎలక్ట్రిక్ ఐరన్ అంటే ఏంటి? మన ఇంట్లో మన క్లాత్స్ అవి ఐరన్ చేసుకోవడానికి వాడేది ఎలక్ట్రిక్ ఐరన్. అండ్ ఎలక్ట్రిక్ ఐరన్ ఈజ్ జనరల్లీ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ యూజ్ టు ప్రెస్ ద wrinkles out of the cloth. సో మనం హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఏం చేస్తాం? ప్రెస్ ఆఫ్ విక్లెస్ అంటే మడతలు అంటే చూసారా బట్టలు, వాటి క్లాత్స్. దీస్ వర్కింగ్ ఆన్ ద బేస్డ్ ఆఫ్ హీట్ అండ్ ప్రెషర్. ఇది దేని మీద వర్క్ చేస్తుంది? హీట్ అండ్ ప్రెషర్ మీద వర్క్ చేస్తుంది. కాంబినేషన్ ఆఫ్ రిమూవింగ్ wrinkles ఫర్ క్లాత్స్ అంటే మనకి ఏం చేస్తుంది? క్లాత్స్ ఉన్న మడతలను గట్రా
అది మొత్తం స్మూత్గా చేయడం, అంటే సాఫ్ట్గా స్ట్రైట్గా చేయడం, మడతలు పోకుండా. దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఐరన్ ఈజ్ దట్ when current is passing through a coil, the coil gets hot and transfer the heat to the base plate of the electric iron through the conductions. సో దీని ఒక ప్రిన్సిపల్ ఏంటి, దీంట్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం అప్లై చేస్తాం కాయిల్కి. ఆ కాయిల్ ఏం చేస్తుంది, హీటింగ్ కాయిల్ ఏం చేస్తుంది, హీట్ని జనరేట్ చేస్తుంది. ఆ హీట్ జనరేట్ చేసిన హీట్ దీన్ని ట్రాన్స్ఫర్ అవుద్ది, దానికి కింద ఉన్న బేస్ ఐరన్, అంటే స్ట్రాంగ్ ఐరన్ బేస్ ఐరన్ బేస్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ హీట్ ద్వారా మనం ఏం చేస్తాం, ప్రెజర్ అప్లై చేసి మనం చేస్తాం. సో ఎలక్ట్రిక్ ఐరన్లో మనకు 2 types ఉన్నాయి. దే ఆర్ 2 types ఆఫ్ ఎలక్ట్రిక్ ఐరన్. దే ఆర్ నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో non-automatic iron cannot control the automatic heat generation. It is generates constant heat, depends on the rate of heating elements. So they may reaches very high temperature if keep on for a long time. But automatic electric iron is a bimetallic strip or thermostat which disconnect the circuit by breaking the contact after reaches the predetermined temperature as shown in the figure. So idu manaki as shown in the figure, the screw or control knob can be rotated to adjust the temperature according to the type of fabric. సో నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్కి వచ్చేసరికి ఏంటన్నా, మనకి హీట్ అనేది జనరేట్ అవుద్ది. దాంట్లో మనం హీట్ని కంట్రోల్ చేయడం అనేది మనకి ఏమి ఉండదు. ఎందుకంటే హీట్ని కంట్రోల్ చేయడానికి ఏమి ఉండదు. దానికి ఎంత రేటింగ్ ఆఫ్ హీట్ అని, అంటే దాంట్లో ఉన్న హీటింగ్ ఎలిమెంట్కి ఎంత రేట్ ఆఫ్ హీటింగ్ అనేది ఉంటుందో అంతవరకు కూడా మనకి హీట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మనం ఏం చేసేవాళ్ళం ఇదివరకు, సో పాత మనకి ఐరన్ బాక్స్లో మనం ఏం చేసాం, ఐరన్ చేస్తూ ఏం చేసేవాళ్ళం, ఫుల్ హీట్ ఎక్కగానే మనం వెంటనే స్విచ్ కట్టేసి కాసేపు మళ్ళీ చేసుకుని మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుని మళ్ళీ హీట్ ఎక్కాక మళ్ళీ ఆ హీట్ని చేసుకుని మళ్ళీ స్విచ్ కట్టేసి, సో ఈ విధంగా మనం ఓల్డ్ టైప్ నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ ఐరన్ని సో ఆ విధంగా మనం యూజ్ చేసుకున్నాం. అంటే హై హీట్ వచ్చేసిందని ఇంకా హీట్ పెరిగిపోతుంది, క్లాత్స్ మీద పెట్టగానే క్లాత్స్ కాలిపోవడం అనేది జరుగుతుంది ఆ హీట్కి. సో అందుకే మనం ఏం చేసేవాళ్ళం, సో ఇంత హీట్ ఎక్కగానే ముందు పక్కన దళసర దాని మీద పెట్టి హీట్ ఎక్కిందని చెప్పేసి మళ్ళీ స్విచ్ కట్టేసి ఐరన్ చేసుకుని మళ్ళీ దాన్ని నిలబెట్టి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తాం, మళ్ళీ మన లోపల క్లాత్ సెట్ చేసుకునే లోపు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఐరన్ చేసేవాళ్ళం. బట్ అలా కాకుండా నాన్ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ ఐరన్కి వచ్చేసరికి ఏముంటుంది, దాంట్లో ఒక బయోమెట్రిక్ స్ట్రిప్ లేదా థర్మోస్టాట్ అంటే హీట్ డిటెక్ట్ చేసేనన్నది. సో హీట్ డిటెక్ట్ చేసి మనకి ఏం చేస్తే మనకి ఇది చూడండి, ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ ఐరన్. దీంట్లో మనకి ఏం చేస్తారంటే కంట్రోల్ క్నాబ్ అంటే ఏంటి, కంట్రోల్ క్నాబ్ ఆర్ ఏమన్నాడు స్క్రూ ఆర్ కంట్రోల్ క్నాబ్ అన్నాడు. దాన్ని కంట్రోల్ క్నాబ్ అంటే మనకి హీట్ని కంట్రోల్ చేయడానికి, మనకి అంటే మన క్లాత్ డిజైన్ బట్టి ఎంత హీట్ పెట్టుకోవాలని చెప్పేసి దాంట్లో మనకి ఉంటుందన్నమాట. అంటే సిల్క్ క్లాత్ అయితే సిల్క్లో పెడతాడు, అంటే దానికి తగ్గ హీట్ వస్తుంది. కాటన్ అయితే కాటన్ తగ్గది పెడతాడు. సో ఈ విధంగా మనకి క్లాత్ని బట్టి దానికి హీట్ అనేది మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. సో అది ఏం చేస్తుంది, దానికి తగ్గ హీట్ రాగానే వెంటనే థర్మోస్టాట్ ఏం చేస్తుంది, హీట్ డిటెక్ట్ అంత సరిపోద్ది దీనికి హీట్ అని చెప్పేసి అది వెంటనే దాన్ని పవర్ని కట్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. మన పవర్ స్విచ్ కట్టకుండా అదే కట్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో ఆ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ చూడండి. ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ ఐరన్ ఈజ్ షో ఇన్ ద డయాగ్రామ్. ద ఫంక్షన్ ఆఫ్ ది ఈచ్ పార్ట్ ఈజ్ గివెన్ బిలో. సో యాక్చువల్గా ఏంటంటే మీకు ఫంక్షనల్గా ప్రతి దానికి సంబంధించి చాలా పెద్ద టాపిక్ అనేది, సోల్ ఆ ప్లేట్ ఎందుకు యూజ్ అవుద్ది ఇవన్నీ కూడా నేను నోట్స్ అంతా కూడా యాడ్ చేసిస్తాను మీకు ప్రతిదీ కూడా. సో సోల్ ఆర్ బేస్ ప్లేట్, హీటింగ్ ఎలిమెంట్, ప్రెషర్ ఆర్ వెయిట్ ప్లేట్, ఐరన్ కేస్. దీని యొక్క పార్ట్స్ చూడండి. సో ఈ పార్ట్స్ అనమాట, దీంట్లో ఉండే పార్ట్స్ కన్స్ట్రక్షన్ పరంగా దీనికి ఉండే పార్ట్స్. హీటింగ్ ఎలిమెంట్ హీట్ చేస్తుంది. సోల్ ఆర్ బేస్ ప్లేట్ అంటే ఇది బేస్ ప్లేట్ అంటే కింద ఐరన్ కింద ఉండే బేస్ ప్లేట్ దాని మనకి. తర్వాత హీటింగ్ ఎలిమెంట్ లోపల ఉండే హీటింగ్ ఎలిమెంట్. ప్రెషర్ ఆర్ వెయిట్ ప్లేట్, మళ్ళీ దానిపైన వెయిట్ ప్లేట్ పెడతారు ప్రెషర్ చేయడానికి. నెక్స్ట్ ఐరన్ కేస్. సో దాని చుట్టూ ఐరన్ కేస్ అనేది ఉంటుంది. హ్యాండిల్, ఐరన్ కేసెస్ అంటే దాని చుట్టూ కేసు. ప్రీవియస్గా మనకి ఐరన్ కేసెస్ ఉండేవి, ఇప్పుడు ఏంటంటే మనకి అంతా కూడా ప్లాస్టిక్ కేసెస్ వచ్చేసినాయి కదా దానికి.
సో తర్వాత హ్యాండిల్ అనేది ఉంటుంది. తర్వాత ఇండికేటర్ లైట్, సో దానికి ఇండికేట్ చేయడానికి లైట్ ఉంటుంది. లోపల థర్మోస్టాట్ అనేది వాడతారు మనకి. అప్లికేషన్స్ ఆఫ్ థర్మోస్టాట్ చూడండి. థర్మోస్టాట్ యూజ్ టు మోస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ విచ్ రిక్వైర్ ద టెంపరేచర్ కంట్రోల్ సమ్ ఆఫ్ ఏరియాస్ విచ్ థర్మోస్టాట్స్ ఈజ్ యూజ్డ్ ఏరియాస్. సో థర్మోస్టాట్ అనేది ఏం చేస్తుంది, మన టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి అనేది వాడతారు. చాలా అప్లికేషన్స్ ఇది మనం వాడతాం. మనకు హీటింగ్కి సంబంధించిన ఏ ఎలిమెంట్లు అయినా సరే థర్మోస్టాట్, మనకి గీజర్స్ అవనివ్వండి, నెక్స్ట్ ఓవెన్స్ అవనివ్వండి, టోస్టర్స్ అవనివ్వండి, నెక్స్ట్ రూమ్ హీటర్స్ అవనివ్వండి, వీటిలో ప్రతి దాంట్లో కూడా థర్మోస్టాట్ అనేది ఖచ్చితంగా వాడతారు నాన్న. ఎందుకంటే మనకి దాన్ని బట్టి టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి వాడతారు. మన ఇండక్షన్ స్టవ్స్ కూడా జస్ట్ ఇవన్నట్లో కూడా మన థర్మోస్టాట్ అనేది ఖచ్చితంగా వాడతారు. చూడండి, ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్స్, ఓవెన్స్, ఫ్యాన్ కంట్రోల్ ఇన్సైడ్ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మోటార్ కాయిల్స్, మెడికల్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్. సో ఇన్నాటిలో మనకి థర్మోస్టాట్ అనేది వాడటం జరుగుతుంది. సో చూడండి, ఇవి పార్ట్స్. ఈ పార్ట్స్ అన్నీ కూడా మీరు డయాగ్రామ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, సో చూడండి, ఇది థర్మోస్టాట్ అంటారు. ఇవి కవర్స్. సో ఇది మామూలు ఐరన్ అది ఎలా ఉంటుందని చూపించాడు. తర్వాత బిహైండ్ ఓవర్ కవర్స్, లైట్, హ్యాండిల్, హీటింగ్ ట్యూబ్ అంటే హీటింగ్ అంటే మన నిక్రోమ్ ఐరన్ అనమాట, సోల్ ప్లేట్. సో ఇవి బేస్ ప్లేట్స్ అనమాట. సో ఇదా. సో ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్. ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఆటోమేటిక్ ఐరన్ హీటింగ్ ఎలిమెంట్స్ ద directly connected to the power supply. In case of automatic electric iron, thermostat and heating element are connected in series with the power supply shown in the diagram, shown in the figure. చాలు మనకి అవసరం లేదు. సో చూడండి, నాన్ ఆటోమేటిక్ అయితే ఏం చేస్తారు, డైరెక్ట్గా లైన్ అనేది మీకు హీటింగ్ ఎలిమెంట్కి ఇచ్చేయడం జరుగుతుంది. దాని నుంచి నోటర్లో ఎర్త్ పాయింట్ ఒకటి ఇచ్చుకుంటాడు. బట్ ఆటోమేటిక్ వచ్చేసరికి ఏమవుతుందన్న మనకి ఇంకో మధ్యలో టూ థర్మోస్టాట్ సిరీస్లో థర్మోస్టాట్ అనేది కనెక్ట్ చేసి హీటింగ్ ఎలిమెంట్కి ఇచ్చి, అంటే థర్మోస్టాట్కి ఇచ్చి థర్మోస్టాట్ కంట్రోల్ నాబ్కి ఇస్తారు. ముందు కంట్రోల్ నాబ్కి ఇచ్చి దాన్ని బట్టి మనకి ఉంటుంది. దాని తర్వాత నోటలో ఎర్తింగ్. సో ఈ విధంగా మనకి వైరింగ్ డయాగ్రామ్ ఇది. స్టెప్స్ ఇన్ డిస్మాండ్లింగ్ అండ్ అసెంబ్లింగ్. సో చూడండి, ద ఫాలోయింగ్ టూల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు డిస్మాండ్లింగ్ అండ్ అసెంబ్లింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఐరన్. 40 watts టెస్ట్ ల్యాంప్, testing LEDs, testing leads or wires, copper wires, mica pieces, asbestos sheet, proclean cleaning, insulated combination long nose plier, screwdriver, spanners. So step in order to dismantling or reassembling electric iron given below. Open the small screws, fitted the knobs from here. So steps అనేది చూడండి మీరు ఒకసారి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఎక్స్ప్లెనేషన్ దీనికోసం ఇచ్చేదేం లేదు. మీకు స్టెప్ పాయింట్స్ చదివితే మీకు ఎలా డిస్మాంటిల్ చేస్తున్నాడు, ఎలా అసెంబ్లింగ్ చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుద్ది. పాయింట్స్ అనేది మీరు చదివితేనే అర్థమవుతుంది మీకు ఇది. సో టెస్టింగ్ ప్రొసీజర్. టెస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఐరన్ కెన్ బి ప్రిఫర్ బై కనెక్షన్ ఆఫ్ టెస్టింగ్ ల్యాంప్స్ ఇన్ సిరీస్ అండ్ సప్లై ఆఫ్ ఈచ్ ఎలక్ట్రికల్ ఐరన్ షోన్ ఇన్ ది డయాగ్రామ్. Shown in the figure 1.36 కింద 1.36. After turn on the supply, the following problems. If the lamp is glow dimly, then the circuit is working properly and it is known as closed circuit. సో క్లోజ్డ్ సర్క్యూట్ టెస్ట్ మీరు చేసినప్పుడు ఎలా ఉంటుంది, సో ల్యాంప్ అనేది కొంచెం డిమ్గా వెలిగిందంటే వర్కింగ్ అనేది ప్రాపర్గా ఉన్నట్టు లెక్క అనమాట. ఇఫ్ ద ల్యాంప్ డస్ నాట్ గ్లో, ద ఇండికేటర్ through the electric iron has some internal disconnection and it is known as open circuit. సో ఒకవేళ మనకి ల్యాంప్ అనేది గ్లో అవ్వలేదు, మధ్యలో మనం కనెక్ట్ చేసిన సప్లై ల్యాంప్ అనేది గ్లో అవ్వలేదు, సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఇంటర్నల్గా ఏదో సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోయిందని అర్థం. ఇఫ్ ద ల్యాంప్ ఈజ్ గ్లో బ్రైట్లీ, ద ఇండికేషన్ ఆర్ బోత్ ఆర్ టర్మినల్స్ ఆర్ టచింగ్ ఈచ్ అదర్ టు ద known as షార్ట్ సర్క్యూట్. ఒకవేళ మనకి ఇచ్చిన సిరీస్ టెస్టింగ్ ల్యాంప్లో మనకి టెస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ల్యాంప్ అనేది బాగా ఎక్కువ గ్లో అయిపోయిందంటే మనకి ఇంటర్నల్గా ఫేస్ ఆర్ న్యూట్రల్ అనేది ఎక్కడో షార్ట్ అవుతున్నట్టుగా మనకు అర్థం. సో అప్పుడు లోపల మనకి ఇంటర్నల్గా షార్ట్ సర్క్యూట్ మన బాడీకి కూడా షాక్ కొట్టడం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎర్త్ టెస్టింగ్, కనెక్టింగ్ ద వైర్స్ టు టెస్టింగ్ లీడ్స్ ఆఫ్ ద టెర్మినల్స్ ఎలక్ట్రికల్ ఐరన్ అండ్ అనదర్ వైర్ ఈజ్ ఆర్ మెటల్ పార్ట్స్ ఆఫ్ ఐరన్ షోన్ ఇన్ ద 1.37 పాసిబుల్ అవుట్కమింగ్ ఎర్రర్. సో మనకి ఏదైనా ఎర్తింగ్ లీకేజ్ కానీ ఏదైనా అయిందంటే మనకి
బాడీకి దానికి ప్రోబ్స్ అనేది కనెక్ట్ చేసుకొని మనకి ఎర్తింగ్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇఫ్ ద ల్యాంప్ ఈస్ గ్లో ద indicators are parts of elements touching of metal body inside the known of earth fault. సో మనకి ల్యాంప్ అనేది గ్లో అవుతుందంటే ఇండికేట్ అయిందంటే ఇంటర్నల్గా ఎర్త్ ఫాల్ట్ ఇది అయినట్టు. If the spark occurs the metal body, the lamp does not glow. That indicates the insulate materials of electrical iron leaking is known as leakage fault. సో ఇప్పుడు మనకి ఏదైనా స్పార్క్స్ రావడం కానీ ఏదైనా ఫైరింగ్ ఎఫెక్ట్స్ అవడం కానీ ఏమైనా జరిగింది అంటే ఏమవుతుందన్న మెటల్ బాడీగా మనకి లోపల ఇంటర్నల్గా ఏదో షార్ట్ అయ్యి రెండు కూడా టచ్ అయ్యి మనకి స్పార్కింగ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనకి ల్యాంప్ అనేది గ్లో అవ్వదు, మనకి లీకేజ్ కరెంట్ అనేది లీకేజ్ ఫాల్ట్ అనేది జరగడం జరుగుతుంది. సో అది చెప్తున్నాను. అదర్ కైండ్స్ ఆఫ్ ఫాల్ట్ డిస్కనెక్ట్ అవుతుంది వైరింగ్ ద ప్లగ్ అండ్ కనెక్టింగ్ బ్రోకెన్ క్లిట్స్ బ్రేకింగ్ ఆఫ్ కోడ్స్. సో మనకి అదర్ కైండ్స్ ఆఫ్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మనకి దాన్ని ప్లగ్ అనేది డిస్కనెక్ట్ చేసి లోపల ఓపెన్ చేసి అంటే లోపల ఆ షీట్ అనేది బ్రోకెన్ అవ్వడం కానీ హీటింగ్ ఎలిమెంట్ పోవడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయి. సమ్ ఫాల్ట్స్ ఐడెంటిఫై ఏ ఫాల్ట్స్. సో మనకి ఎలక్ట్రికల్ ఐరన్లో ఫాల్ట్స్ ఏముంటాయి అవి ఎలా ఐడెంటిఫై చేయాలి చూడండి. ద మోస్ట్ కామన్ అక్కర్స్ ఫాల్ట్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఐరన్ దేర్ కాజెస్ ఆఫ్ రెమెడీస్ ఆర్ గివెన్ బిలో. కాజెస్ అండ్ రెమెడీస్ అంటే చూడండి. సో మన కాజెస్ రెమెడీస్ అనే ఏలో మీకు డైరెక్ట్ ఫాల్ట్ దాంట్లో ఆ ఫాల్ట్ వల్ల వచ్చే కాజెస్ ఏంటి అనేది ఇచ్చాను. సో రెమెడీస్ అనే లేవు. సో ఈ రెమెడీస్ తీసేద్దాం. రెమెడీస్ కాజెస్ ఆర్ గివెన్ బిలో. సో కాజెస్ చూడండి మెయిన్గా. సో ఫస్ట్ ఫాల్ట్ చూడండి. ఫాల్ట్ 1 ఐరన్ డస్ నాట్ వర్కింగ్. సో ఐరన్ అనేది మనకు వర్క్ అవ్వదు. సప్లై మేబీ కట్ ఆఫ్ అవ్వచ్చు. ఒకవేళ సప్లై కట్ అవ్వచ్చు. డిస్కనెక్ట్ ద హీటింగ్ ఎలిమెంట్ అనేది డిస్కనెక్ట్ అవ్వచ్చు. డిస్కనెక్ట్ ఆఫ్ వైర్ ఎండ్స్ ఇన్ ద వైర్ కోడ్స్. సో ఏమైనా వైర్స్ ఏమైనా డిస్కనెక్ట్ చేయడం అవ్వచ్చు. బ్రేకేజ్ ఇన్ ఎలిమెంట్ మన హీటింగ్ ఎలిమెంట్ అనేది బ్రేక్ అవ్వచ్చు. బైమెటాలిక్ స్ట్రిప్ డస్ నాట్ వర్క్ అంటే థర్మోస్టాట్ అనేది ఏమైనా వర్క్ చేయకపోవచ్చు. లూజ్ ఆర్ రాంగ్ కనెక్షన్ అవ్వకపోవచ్చు. సో ఐరన్ అనేది వర్క్ చేయకపోతే ఈ విధంగా ఉంటుంది. సో సెకండ్ ఫాల్ట్ ల్యాంప్ డస్ నాట్ గ్లో. డిస్కనెక్ట్ ఆఫ్ వైర్ ఎండ్స్ ఆఫ్ ల్యాంప్ మనకి ల్యాంప్ గ్లో అవుతుంది. ద బల్బ్ మే బి డ్యామేజ్ అవ్వచ్చు. కనెక్షన్ మే బి రాంగ్ అయినా. సో ఈ విధంగా మనకి ల్యాంప్ అనేది గ్లో అవ్వదు. ఐరన్ డస్ నాట్ వర్క్ అట్ కరెక్ట్ టెంపరేచర్ రేంజ్. సో మనకి కరెక్ట్ టెంపరేచర్ రేంజ్లో ఐరన్ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ద థర్మోస్టాట్ మే బి డ్యామేజ్. థర్మోస్టాట్ అనేది ఏమొచ్చు అవ్వచ్చు. రాంగ్ సెట్టింగ్ ఆఫ్ హీటింగ్ రెగ్యులేటర్. సో మనకి మధ్యలో రెగ్యులేట్ చేసే నాబ్ అనేది రాంగ్ కనెక్షన్ అవ్వచ్చు. రాంగ్ సెట్టింగ్ అంటే దాంట్లో సెట్ పాయింట్స్ అన్నీ రాంగ్ అవ్వచ్చు. ఫాల్ట్ 4 ఫ్యూజ్ ఈజ్ బ్లోన్ వెన్ ఎలక్ట్రికల్ ఐరన్ ఇస్ టర్న్స్ ఆన్. మనకి ఇంట్లో ఫ్యూజ్ ఏమైనా బ్లో అయిపోవచ్చు ఎలక్ట్రికల్ ఐరన్ పెట్టగానే. ఇంటర్నల్ కనెక్షన్ ఆఫ్ ఎనీ 2 టెర్మినల్స్. మనకి ఇంటర్నల్గా ఉండే కనెక్షన్లో ఏమైనా ప్రాబ్లం రావచ్చు. దానివల్ల మనకు ఫ్యూజ్ అనేది ట్రిప్ అవుతుంది. ఐరన్ గివ్స్ షాక్. మనకి షాక్ అనేది కాంటాక్ట్ బిట్వీన్ ఎనీ లైవ్ పార్ట్ టు అవుటర్ కవర్ ఆఫ్ ఐరన్. సో మనకి సప్లై ఫ్లో అయితే ఏదైనా సరే దాని బాడీకి టచ్ అవ్వడం అనేది జరగడం వల్ల మనకి ఎలక్ట్రికల్ అనేది షాక్ అవుతుంది. సో ఈ రకమైన 5 ఫాల్ట్లు ఈ విధంగా మనకి దాంట్లో ఉండే కాజెస్ ఏంటో చూస్తాం. సో రిపేర్. ద నేచర్ ఆఫ్ ది రిపేర్ వర్కింగ్ టు బి డన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఈస్ గివెన్ బిలో. సో మనకి చాలా రకాల ఫాల్ట్స్ ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్, ఎర్త్ ఫాల్ట్, లీకేజ్ ఫాల్ట్, అదర్ ఫాల్ట్స్. సో ఓపెన్ సర్క్యూట్ ఏంటి? ఏదైనా ప్లగ్ కట్ అవ్వడం కానీ ఏదైనా టర్మినల్ ఓపెన్ అవ్వడం కానీ ఈ విధంగా మనకి ఆ రిపేర్స్ అనేది చెక్ చేసుకోవాలి. షార్ట్ సర్క్యూట్ ఏదైనా షార్ట్ అవ్వడం అంటే ఇంటర్నల్గా ఏదైనా ఇన్సులేటింగ్ టేప్ మిస్ అవ్వడం కానీ సో ఈ విధంగా ఏదైనా టచ్ అవ్వడం కానీ దానివల్ల మనకి లైవ్ అనేది టర్మినల్ టచ్ అవ్వడం ఈ విధంగా మనకి స్టార్ట్ అవ్వడం. సో ఎర్త్ ఫాల్ట్ అంటే ఏంటి? బాడీకి కానీ దానికి సపరేట్గా ఇవ్వాల్సిన దానికి టేప్ వేయకుండా మనకి డైరెక్ట్ బాడీ టచ్ అవ్వడం వల్ల ఇలా వస్తుంది. సో లీకేజ్ అంటే ఏంటన్నా ఏదైనా లోపల ఇంటర్నల్గా మనకి ఇవన్నీ కూడా రిపేరింగ్ ఫాల్ట్స్ అన్నీ కూడా ఒకే దాని బేసే ఉంటాయి. ఏదైనా ఇంటర్నల్ షార్టేజ్ అవ్వడం కానీ లేదంటే కట్ అవ్వడం కానీ లేదంటే మనకి టేప్ వేయాల్సిన చోట దాన్ని వదిలేసి డైరెక్ట్ బాడీ టచింగ్ కనెక్షన్ ఇవ్వడం వల్ల సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదర్ ఫాల్ట్స్ మైకా యాస్బెస్టాస్ క్రాక్డ్. మనకి అదర్ ఫాల్ట్స్ అంటే లోపల ఉన్న షీట్ అనేది బ్రేక్ అవ్వడం లేదంటే ఏదైనా పగిలిపోవడం లోపల. సో ఈ విధంగా మనకి అదర్ ఫాల్ట్స్ అనేవి ఉంటాయి. సో ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి దీని విధంగా? The following precautions must be taken with the testing of repairing of electrical iron. So asbestos sheet of mica must be placed carefully between the heating element and the
pressure plate to avoid the dissipation of heating is upward direction. Next, the fitting between the pressure and sole plates must be air tightening or else of heating elements will be damaged soon. సో ఫిట్ చేసినప్పుడు కానీ యాస్బెస్టాస్ షీట్స్ కానీ ఏదైనా సరే మనం ఫిట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. దేనికి కూడా మళ్ళీ మనం ఎటువంటి చేంజెస్ చేయకుండా హీటింగ్ ఎలిమెంట్కి దానికి కట్టకుండా, లేదంటే హీటింగ్ ఎలిమెంట్ డ్యామేజ్ అయ్యి మనకి అది కట్ అయిపోయి పవర్ సప్లై అనేది ఫ్లో అవడం జరుగుతుంది. డ్యూరింగ్ టెస్టింగ్ ఆఫ్ ఆపరేషన్ మస్ట్ బి స్టాండర్డ్ డ్రై వుడ్ ఆర్ రబ్బర్ మ్యాట్ ఫ్రమ్ ఇన్సులేషన్. సో మనం వాటిని టెస్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు మనం ఏదైనా వుడ్ మీద కానీ రబ్బర్ షీట్ మీద కానీ నుంచొని మనం దాన్ని టెస్ట్ చేసుకొని జరగాలి. Unless of electrical iron is excreted to be fire of falls, the supply should not be turns on. సో ఏదన్నా ఎస్కరేటెడ్గా కనెక్ట్ చేయడం ద్వారా ఫైర్ ఫాల్ట్ అనేది రావడం జరుగుతుంది, సప్లై న్యూట్రల్ ఫేస్ కావడం. సో దానివల్ల సో మనం చెక్ చేసుకుని టర్న్ ఆన్ చేయాలి. మనం చూసుకోకుండా పర్లేదు ఇచ్చేసాను ఏదైనా ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నాన్న. సో అది కూడా చూసుకోవాలి. సో ఇవి ప్రికాషన్స్. సో ఈ ఎలక్ట్రికల్ ఐరన్ గురించి ఈరోజు మీరు నీట్గా రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మీకు నెక్స్ట్ సర్వీస్ గురించి ఇస్తాను. ఓకే, కొత్త చాప్టర్ ఇది, కొత్త చాప్టర్ హెడ్డింగ్ పెట్టుకుని నీట్గా రాసుకోండి.